అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు స్టోరీస్ అండ్ భక్తి ఛానల్. మన పురాణాలలో చెట్ల గురించి ఏమని ఉందో మీకు తెలుసా? అసలు కొన్ని చెట్ల నీడ మన ఇంటి మీద అస్సలు పడకూడదు. ఆ చెట్లు ఏంటో, వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఆ కథ వినే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాలు, ఇతిహాసాలలో చెట్లకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. పురాణాల ప్రకారం చెట్లు కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా ఆధ్యాత్మికతకు మరియు దైవత్వానికి ప్రతీకలుగా వర్ణించబడ్డాయి. సాధారణంగా మనం చెట్లను పెంచుకోవడం మనకు పూర్వం నుంచి వచ్చిన ఆచారాలే. కానీ కొన్ని చెట్లు మాత్రం అసలు ఇంట్లో పెంచుకోకూడదు మరియు వాటి నీడ ఇలా ఇంటి మీద పడకూడదు అని చెప్తారు. ముఖ్యంగా వాటిలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతానలేమి దోషాలు మరియు జాతక దోషాలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపైన అస్సలు పడకూడదని, అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని మరియు అప్పులు పెరిగిపోయి ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక రెండవది చింత చెట్టు. ఇంకా చెప్పాలంటే మన ఇంటి ఆవరణలో చింత చెట్టు అస్సలు పెంచుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఒత్తిడి, గొడవలు అధికమై కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటుందని చెప్పబడింది. మూడవది తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు పొరపాటున కూడా మన ఇంటి ఆవరణలో పెరిగితే వెంటనే తీసేయాలి. లేకపోతే ఆ చెట్టుకున్న ముళ్ళ వల్లే మన ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ చెట్టుని ఇంటి ఆవరణలో అసలు ఉంచకపోవడం మంచిది. మనకు స్వచ్ఛమైన గాలి కోసము వేప, మామిడి వంటి వృక్షాలను మనకు వీలు ఉంటే, లేకపోతే మందార, తులసి వంటి మొక్కలను పెంచుకోవడం మంచిది. నేను తెలియజేసిన ఈ సమాచారం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా చెట్లు పెంచకూడనివి ఉంటే వాటి గురించి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.